పార్లమెంటు ఉభయ సభల్లో ఉన్నటువంటి అన్ని ప్రధాన పార్టీల యొక్క ఫ్లోర్ లీడర్స్తో జరిగే సమావేశంలో మేము ప్రస్తావించబోయే అంశాలు అంటే రేపటి నుంచి జరిగే పార్లమెంటు సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రస్తావించబోయే అంశాలు ఏమేమిటనేది వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రధానంగా ఈరోజు మేము ప్రస్తావించబోయే అంశాలలో ఏం చెప్పామంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధర్మ పరిపాలన జరుగుతూ ఉంది, తప్పుడు కేసులు రిజిస్టర్ చేస్తూ ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మరి ఇల్లీగల్ అరెస్టులు చేస్తూ ఉన్నారు, వారిని సామాన్య కార్యకర్తల నుంచి మొదలుకొని మరి పార్టీలో అత్యధిక ప్రాధాన్యత ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నాయకులందరినీ కూడా అరెస్టు చేయటం, వారిని హింసించటం, ఈ విధంగా జరుగుతున్న పాలన మీద మేము ప్రస్తావించదలుచుకున్నామని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా వ్యవసాయక రాష్ట్రం, దీంట్లో 54 లక్షల మంది రైతులు ఉన్నారు. ఈ 54 లక్షల రైతులు వరి పండించే రైతులను పక్కన పెడితే ఇవాళ ప్రధానంగా అత్యంత దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఉన్నది మిర్చి రైతులు, పొగాకు పండించే రైతులు, అట్లాగే మామిడి పంట పండించే రైతులు. వీరందరూ కూడా చాలా దురదృష్టకరమైనటువంటి జీవితం గడుపుతూ ఉన్నారు. వారికి మినిమం సపోర్టింగ్ ప్రైస్ కూడా ప్రభుత్వం ఇవ్వకుండా నిస్సిగ్గుగా 12 రూపాయలు కేజీకి ఎంఎస్పీ ప్రభుత్వం ప్రకటించి కేవలం 5 రూపాయలకి అక్కడ కొనుగోలు చేసే ప్రయత్నం కనపడుతున్నప్పుడు ఏ విధంగా రైతులు సస్టైన్ అవ్వగలరు, ఏ విధంగా వ్యవసాయం మీద అభిలాష ఉంటుంది అతనికి, దాన్ని ఆదుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు, అటు కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లవలసినటువంటి ప్రధానమైన అంశం. మిర్చితో పాటు గత పార్లమెంట్ సమావేశంలోనే మిర్చి రైతుల గురించి మేము ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా మరి మామిడి రైతుల గురించి ప్రత్యేకంగా మరి ప్రస్తావించవలసిన అవసరం ఏర్పడింది. చాలా దురదృష్టకరమైనటువంటి చాలా క్షీణదశలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు? ఒక పక్క సంవత్సరం 3 మాసాలు అయింది అక్కడ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క రూపాయి కూడా రైతుకి వెల్ఫేర్ గురించి ఇచ్చింది ఒక్క రూపాయి కూడా లేదు. ఎప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా ఇచ్చిన సందర్భాలు లేవు. మరి కౌలు రైతుల యొక్క పరిస్థితి చూస్తూ ఉన్నప్పుడు ఆ కౌలు రైతులు కౌలు కార్డులు ఇవ్వకుండా మరి వారిని కూడా అక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏ విధంగా మీరు ఇవ్వదలుచుకున్నారు, వారికి ఏ విధంగా సహాయం చేయదలుచుకున్నారు, మీరు ఏ మాట చెప్పారు, ఎన్నికల వాగ్దానంలో ఏ మాట చెప్పారు? ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయలు చెప్పిన ఇస్తామని వాగ్దానం చేసి ఇప్పుడు పూర్తిగా వైఫల్యం చెందారు. దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో పాటు కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని అన్నా మరి వాళ్ళు ఇచ్చేది 6,000 రూపాయలు మాత్రమే, ప్రధానమంత్రి గారు ఇచ్చేది 6,000 రూపాయలు మాత్రమే. దాన్ని పెంచి మరి దాన్ని ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని మరి ఆదుకునే ప్రయత్నం చేయమని ప్రస్తావించడానికి మేము సిద్ధంగా ఉన్నామనే మాట కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇంకా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చూస్తున్నప్పుడు ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో కూడా ఎక్కడా కూడా రాజీ పట్టలేదు. పాపం వాళ్ళు వేధించడం, సామాన్య కార్యకర్తల దగ్గర నుంచి, మా పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి అగ్రనాయకుల వరకు కూడా మరి ఇర్రెగ్యులర్ అరెస్టులు చేయటం, ఇల్లీగల్ కేసులను కూడా మరి రిజిస్టర్ చేయటం, మరి ఇంకా వారిని ఇంకా చిన్న కార్యకర్తలను అయితే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం, చిన్నోళ్ళనే కాదు కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ కూడా వేధించారు, వారిని కూడా అవమానాలు పాలు చేశారు, రోడ్డు మీద కొట్టడానికి ప్రయత్నం చేశారు, వారి కారు పాడు చేశారు. వారితో పాటుగా ఇంకా చాలా జరుగుతున్నాయి. గ్రామ సర్పంచులను ఉండి, ఎంపీటీసీలను అయితే అవును, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని కూడా మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నప్పుడు అడిగే నాదుడే లేకుండా పోయాడు. పార్లమెంట్లో ప్రస్తావించాం గతసారి. ఆ రోజు సాక్షాత్ హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు కూడా ఉన్నారు సభలో. వారు ఎదురుకుండా ప్రస్తావన చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఏమాత్రం వారికి కానీ వీరికి కానీ ఎక్కడ చలనం ఉండలేదు. అది కూడా మరొకసారి వారి దృష్టికి
తీసుకెళ్లాలనేది మేము ప్రస్తావించబోతూ ఉన్నామనేది కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. ఈ విధంగా అంతేకాకుండా ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్, రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ జరుగుతుంది. ఎన్నికల ముందు దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని దెబ్బ చేసేదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మాట మాట్లాడారు. వాస్తవాలు మరుగున పట్టి మరి ఇవాళ చేసే ప్రయత్నం ఏంటి? ఒకసారి మనం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చేటప్పటికి ఆ రోజుకి వీరికి పరిపాలన అప్పచెప్పేటప్పుడు ఉన్న అప్పు ఎంత, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినట్టుకున్న అప్పు ఎంత అప్పుతో అప్పచెప్పారనేది చూస్తున్నట్లయితే కేవలం 3,38,000 కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు వీరికి అప్పచెప్పారు. మరి వారికి 3,80,000 కోట్ల వరకు కూడా వారికి ఇచ్చారు. మరి ఎక్కువ శాతం వారు అప్లై చేసి ఎందుకు ఇబ్బంది పెడుతూ ఉన్నారు అంటే ఏదో విధమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అవహేళన చేయడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ని అధికారం నుంచి తొలగించడానికి చేసే పెద్ద ప్రయత్నమే ఆ ప్రయత్నం. దాంట్లో సఫలీకృతం అయ్యారు. ఇంకా అదే విధంగా కొనసాగుతుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా చేయాలనే ప్రయత్నం చేయడంలోనే ఓ భాగం ఈ అక్రమ కేసులు అవనివ్వండి, మరి అక్రమ పాలన అవనివ్వండి, వేధింపులు అనండి, మరి ఏమైనా అనండి దానికి పేరు. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉనికికి ప్రమాదం కలిగించాలని చేసే ఈ ప్రయత్నానికి మాకు ప్రతి అంశం కూడా మేము ప్రస్తావించి తెలుసుకున్నాం. పార్లమెంట్ సమావేశంలోని వారి దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా మేము మనవి చేస్తున్నాం. మిగతా విషయాలు మా గురుమూర్తి గారు చెప్పారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు అఖిలపక్ష సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విషయాల మీద పార్లమెంట్లో గళమెప్పబోతుందని కులంకషంగా తెలియజేయడం జరిగింది. అది మొదటిగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయిందని, దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కాకుండా వాళ్ళు రాసుకున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పాలన నడుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాల్ని ఎవిడెన్స్తో సహా మాట్లాడతామని తెలియజేయడం జరిగింది. అలాగే వ్యవసాయం సంబంధించి పూర్తిగా రైతులందరూ కూడా డిస్ట్రెస్లో ఉన్నారు. మద్దతు దగ్గర నుంచి, అలాగే వాళ్ళ ఇన్పుట్ సబ్సిడీల దగ్గర నుంచి, ఇన్సూరెన్స్ దగ్గర నుంచి అన్ని విషయాల మీద మాట్లాడతాం అని చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజేషన్ చేయబోతున్నారు. దీన్ని కూడా విషయాన్ని పార్లమెంట్లో లేవనెత్తామని చెప్పడం జరిగింది. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ విషయం కానీ, పోలవరం సంబంధించినటువంటి విషయాలు కానీ, అలాగే సెక్యూరిటీ ల్యాప్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లేవనెత్తామని, అలాగే మహిళల మీద, శిశువుల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద, దౌర్జన్యాల మీద మాట్లాడబోతున్నామని తెలియజేయడం జరిగింది. ఇదే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి రావాల్సినటువంటి నిధుల మీద ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి ఎలాగైతే డీవియేట్ అవుతుందో, అమరావతి క్యాపిటల్ సిటీలో ల్యాండ్ పూలింగ్ సంబంధించినటువంటి ఇష్యూలు, అలాగే దాంట్లో జరుగుతున్నటువంటి సిండికేట్గా చేస్తున్నటువంటి కరప్షన్ సంబంధించి అన్నిటి విషయం మీద కూడా మేము పార్లమెంట్లో లేవనెత్తబోతున్నాం. ప్రధానంగా లేని లిక్కర్ స్కామ్ని ఉందని సృష్టించి కింద స్థాయి ఉద్యోగుల్ని బెదిరించి వాళ్ళకు కావాల్సినట్టు స్టేట్మెంట్లు వాళ్లే రాసుకొని, వైట్ పేపర్ల మీద సంతకాలు తీసుకొని వాళ్ళ స్టేట్మెంట్లు వాళ్లే రాసేసుకొని వాళ్ళకు కావలసిన వంటి వ్యక్తుల్ని, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలహీనపరచాలనే కుట్రలో భాగంగా కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి నాయకుల వరకు అరెస్టులు చేసి ప్రజల పక్షాన నిలబడి గొంతు విప్పే నాయకులందరినీ కూడా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద కూడా పార్లమెంట్లో ప్రస్తావిస్తామని తెలియజేయడం. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. అయితే దీనిలో భాగంగా
నిన్న లిక్కర్ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ అయిన మిథునన్నను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ అరెస్ట్ ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. లేని లిక్కర్ స్కామ్ ని సృష్టించి కట్టుకథలు అల్లి మొదట్లో 50,000 కోట్లు స్కామ్ జరిగింది అని చెప్పి తర్వాత 30,000 కోట్ల స్కామ్ జరిగింది అన్నారు. తర్వాత 18,000 అన్నారు. తర్వాత 2,000 అన్నారు. ఇలా ఈ స్కామ్ డీటెయిల్స్ కి వెళ్తే ఇక్కడే మనకు తెలుస్తుంది ఇదంతా కట్టు కదా అని. ఇలా ఎన్ని కట్టుకథలు పెట్టి ఎన్ని కథలు అల్లుకొని ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా కానీ ఈరోజు జగనన్న చుట్టూ ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పాలన నడుస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం పాలనలోకి రాకుండా ముందు ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 హామీలు ఇచ్చారో వాటిపైన ఈ జరుగుతున్న అక్రమ అరెస్టుల పైన ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జరుగుతున్న కార్యకర్తలు నాయకుల మీద జరుగుతున్న అక్రమ అన్యాయంగా పెట్టిన కేసుల మీద కూడా రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నిస్తాం. అదేవిధంగా రాష్ట్రంలోని రైతుల గురించి వివిధ టాపిక్స్ మీద కూడా రాబోయే సమావేశాల్లోని ప్రశ్నిస్తామని మీడియా ముఖంగా తెలియజేసుకుంటాం. ఇంకొకసారి పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారి మీద అది అక్రమ అరెస్టు అని అనడానికి కారణం ఏంటంటే ముందు ఆ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ అక్రమ అరెస్టు అని ఎందుకు చెప్తున్నామంటే ఏ విధంగా ఆయనకి సంబంధం అవుతుంది. ఆయన ఏమన్నా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫైల్స్ డీల్ చేశాడా లేదా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఆయనకున్న సంబంధం ఏంటి? ఏ విధంగా చేయగలరు మీరు అరెస్ట్? అంటే ఎవరొకరి దగ్గర నుంచి మీ వాళ్ళని ఏమంటారు తొత్తులతో స్టేట్మెంట్ రికార్డ్ చేయించుకోవడం మీకు కావాల్సినట్టు ఆయనేమో ముద్దాయిగా చూపించడం ఏ విధంగా సంబంధం అది? ఎందుచేత అంటే దానికి సంబంధం లేని వాళ్ళని కూడా అంటే ముఖ్యమంత్రి గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన కూడా ఇరికించాలని చేసే ప్రయత్నం అది. అంటే సంబంధం లేని వ్యక్తులను కూడా మీరు అరెస్టులు చేస్తూ ఉంటే ఎక్కడికి పోతుంది, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పాం పోయినసారి పార్లమెంట్ సమావేశాల్లో సాక్షాత్ హోమ్ మినిస్టర్ గారు సభలు ఉండగా చెప్పాం, మరలా చెప్తూ ఉన్నాం. మీరు చూస్తూ ఊరుకుంటే వారి పార్టీ మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద 1 సెంటీమీటర్ మాత్రమే మచ్చబడితే వారి షర్ట్ల మీద మీ షర్ట్ మీద 10 సెంటీమీటర్లు మచ్చబడుతుంది. ఈ విధంగా మీరు సపోర్ట్ చేస్తూ పోతూ ఉంటే అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. పార్లమెంట్ సభ్యులకి అక్కడ రాష్ట్ర పాలనకి ఏంటి సంబంధం? ఏ విధంగా ఆయన మీరు రెస్పాన్సిబుల్ చేయగలరు? ఎవరొకరు తీసుకొచ్చి ఒక తొత్తి ఎవరైనా మీ తొత్తి ఎవరైనా ఉండి అతన్ని పల్నా వాళ్ళు కూడా ఉన్నారంటే తీసుకెళ్ళిపోతారా? వాళ్ళని అరెస్ట్ చేస్తారా? ఏమన్నా ఫైల్ మీద సంతకం చూపిస్తారా? అయింది ఏ విధంగా సంబంధం ఉంటుంది? అంటే ఏ విధంగా సంబంధాలు లేని వాళ్ళందరినీ కూడా ఈ విధంగా అక్రమంగా అరెస్టులు చేసుకుంటూ పోతే ఇంకా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికినే లేకుండా చేయాలనే ప్రయత్నం. ఈ ప్రయత్నాలు అంత మంచివి కాదు. కక్ష తీర్చుకునే గుణం ఏ వ్యక్తికున్నా, కక్ష తీర్చుకునే గుణం ఏ పార్టీ లీడర్కున్నా ఆ పార్టీ మనుగడ సాగించలేదు, ఆ వ్యక్తి కూడా సుఖంగా బ్రతకలేడు. దయచేసి గమనించండి. కక్ష తీర్చుకునే లక్షణం ఎవరికైనా ఉన్నట్టయితే వారు మనుగడ సాగించలేదు. సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో మీ పార్టీకి చరమగీతం పాడుతున్నారు. మీరు ఒకసారి ఆలోచించుకుని ఇప్పుడైనా ఇక్కడి నుంచైనా మీరు సక్రమ పాలన చేయడానికి ప్రయత్నం చేయమని కోరుతాం. జగన్మోహన్ రెడ్డి పేరు కూడా చార్జ్షీట్లో ప్రస్తావించారని సమాచారం. ఈ లిక్కర్ స్కామ్ ని ఒక భూతంగా చూయించి లేని లిక్కర్ స్కామ్ వాళ్ళకి కిందుండే చిన్న చిన్న కానిస్టేబుల్ చిన్న చిన్న చిరు ఉద్యోగుల దగ్గర వైట్ పేపర్ల మీద సిగ్నేచర్ చేయించుకొని వాళ్ళకి కావలసినట్టు స్టేట్మెంట్లు వాళ్లే ఆ వైట్ పేపర్ల మీద రాసుకొని
ఈ స్కామ్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా సంబంధం ఉందన్నట్టు మసిబూసి మారేడుకాయ చేసే విధంగా ఆరోపణలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెయిన్ నాయకుల నుంచి మిథున్ రెడ్డి గారి ఇక్కడ మాకు ప్రధానంగా మెయిన్ లీడర్ లోక్సభ ఫ్లోర్ లీడర్ ఆయన నాయకత్వం వహిస్తూ ఎన్నో రకాలైనటువంటి సమస్యల మీద కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాల మీద లోక్సభ ఫ్లోర్లో ఎండగట్టేవారు. సో వీటన్నిటిని కూడా గొంతు నొక్కేయాలన్న ఉద్దేశంతో అక్రమంగా ఆయన్ని కేసులో ఇరికించి ఈరోజు జైల్లో పెట్టడం. ఇప్పుడు మళ్ళా అన్నవాళ్ళు మీడియా మిత్రుల ద్వారా తెలిసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా పెట్టడం అంటే ఇంతకన్నా హేయమైన చర్య ఇంకొకటి ఉండదు. ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలని, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చరిష్మా ముందు నిలబడలేక తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి కుటిలి యత్నం, చీప్ ట్రిక్స్ ఇవన్నీ ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సరైన సమయంలో మీకు సరైనటువంటి బుద్ధి ప్రజలే చెబుతారు. ప్రజా క్షేత్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా వేళ్లూనుకునింది. అలాగే సంవత్సరం లోపలే అత్యంత ప్రజాదరణ పొందుతూ ప్రజల మద్దతు కూడగొడుతూ ఏ రోజైనా కూడా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బయట వస్తే వేలాదిగా లక్షలాదిగా జనాలు ఆయనకి బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలుకుతూ వాళ్ళ యొక్క సమస్యలు చెబుతూ ఆ సమస్యల మీద ఆయన కూటమి ప్రభుత్వాన్ని ఎరుకున పెడుతున్నారు. సో ఈ రోజు రోజుకి ఇది పెరిగిపోతుందన్న ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే మిథున్ రెడ్డి గారి మీద, అలాగే లేనిపోని సంబంధం లేని వ్యక్తులందరినీ కూడా వాంటెడ్గా ఇలా ఫాల్స్ స్టేట్మెంట్స్తో కేసుల్లో ఇరికిస్తూ ఉండడం అనేది ఖచ్చితంగా ఖండిస్తాను. రేపు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా మేము సభ దృష్టికి తీసుకెళ్ళబోతాం. చార్జ్షీట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించాలని ఇలా మీడియా న్యూస్లో వస్తాను. నేను చెప్తున్నాను కదండి, ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని అప్రదిష్ట పాలు చేయాలని చేసే ప్రయత్నం, అందుకు తప్ప మరొకటి ఏమీ కాదు. ఎన్ని కేసులు పెడతారు, ఎంతమంది పెడతారు అరెస్టులు? దీనికి ఒకటి అంతు పంతు లేదా? ఏ విధంగా చేస్తున్నారు? సంబంధం లేని మిథున్ రెడ్డి గారినే మీరు చేయగలిగింది, జగన్మోహన్ రెడ్డి గారిని చేయడం పెద్ద ఆశ్చర్యం ఉంది. దీంట్లో వారి ప్రయత్నం అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద మరకలు వేయాలనే ప్రయత్నమే. మిథున్ రెడ్డి గారికి అసలు ఏ విధంగా మిథున్ రెడ్డి గారికి సంబంధం నాకు అర్థం కావట్లేదు. ఆయనకి ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వ ఫైల్స్ వస్తాయనికి, లేదా అది యొక్క పరిపాలనలో విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం ఉందా ఆయనకి ఏమన్నా? ఏ విధంగా చేయగలరు? ఆయన్ని చేశారు. ఎందుకు చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి, ఆయనకి మంచి మిత్రుడు కాబట్టి చేశారు. ఆయన మీద కూడా చేస్తే ఒక్కరినే చేస్తే బాగుండదని ఇంకా కొంతమంది కలపాలని చేసే ప్రయత్నం అది. గురుమూర్తి గారి మీద కూడా చేసిన వెంకన్నబాబు గారికి జడ్స్ మానేసి ఉంటారు అనుకుంటున్నాను నేను. వెంకన్నబాబుకి జడ్స్ మానేసి ఉంటారు గురుమూర్తి గారిని చేయటం, లేదా గురుమూర్తి గారిని కూడా చేసేది. ఏంటంటాను ఇది? ఏ విధంగా సంబంధం? రాష్ట్ర ప్రభుత్వంలో ఆయనకి ఏమన్నా ఇంపార్టెన్స్ ఉందా? ఆయన ఏమన్నా ఫైల్స్ డీల్ చేయగలరా? లేదా ఎందుకు చేస్తున్నారు ఆయన? ఏంటి సంబంధం? ఎవరొకరు వాళ్ళు తొత్తి ఎవరొకరు స్టేట్మెంట్ ఇస్తే చేసేయటమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మేము కూడా సేమ్ అదే అయింది సార్. అందుకంటే ఏముంది?